ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఏప్రిల్ 17వ తేదీ గురువారం నాడు తులారాశిలో జన్మించిన జాతకుల విషయంలో రాత్రి 9 గంటల తర్వాత జరిగేది ఇదే. మరి ఇంతకీ ఏప్రిల్ 17వ తేదీ గురువారం నాడు తులారాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత ఏం జరగబోతుంది? గ్రహాల సంచలనం కారణంగా ఈ యొక్క రాశి వారు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామన్న విషయం పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రతి నెలలో కూడా గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి యొక్క జాతకాలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనసుకు కారకుడు. మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు. ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాలు సంచరిస్తుంటాడు. ఏ నక్షత్రం సంచారం దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్లుగా జ్యోతిష పండితులు భావిస్తారు. ప్రస్తుతం చంద్రదేవుడు నీడ గ్రహమైన రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నాడు. ఈ ప్రభావం 5 రాశులపై పడుతుంది. వాటిల్లో ఒకటి ఈ తులరాశి. అవునండి, దాంతో ఏప్రిల్ 17వ తేదీ గురువారం రాత్రి అంటే తులారాశి వారికి ఆ రోజు రాత్రి 7 గంటల తర్వాత మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులు ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని గనక జపిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచాన్ని శాసించేది పరమేశ్వరుడే కాబట్టి, అంటే దేవతలను ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా జంతు జీవాలను సైతం శాసించేది ఆ పరమేశ్వరుడే కాబట్టి ఆయన తలుచుకుంటే మీకు ఏ పనైనా జరుగుతుంది. ఇక కుటుంబంలో విభేదాలున్నా కూడా మళ్ళీ మీకు కుటుంబ సభ్యులను మీరు కలుస్తారు. మీకున్నటువంటి కష్టాలను సమస్యలను చంద్రుడు తొలగింపజేస్తాడు. మీ యొక్క ఫ్యామిలీలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మీ జీవితంలో కొత్త మార్గంలో రావడం వల్ల కొత్త మార్గంలో మీరు ప్రయాణించడం అనేది జరుగుతుందండి. ఒక రకంగా డబ్బులు వర్షంలా కురుస్తాయని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. కాకపోతే మీరు కష్టపడితే మాత్రమే అవి మీ సొంతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇక ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా చక్కగా లభిస్తుందండి. అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. దాంతో మీరు చాలా సాటిస్ఫై అవుతారు. అంటే ప్రమోషన్ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా సాటిస్ఫై అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆకస్మికంగా ఈ సమయంలో మీకు ధన లాభం కలుగుతుంది. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఉపయోగపడవచ్చు. ఇక సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలోని అనేక రంగాలలో మీకు అనుకూలంగా పనులు జరుగుతాయి. డబ్బు సంపాదనకు మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు. వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీ పైనే ఉందండి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. చేసే పనుల్లో విజయం మీరు సాధించడం జరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయండి. ఎవరైనా మీలో లాస్లో ఉన్నట్లయితే బిజినెస్ పరంగా వారు ఈ సమయంలో ప్రాఫిట్స్లోకి వస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఇక ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యం పర్లేదు, బాగానే ఉంటుంది. ఎవరైనా సరే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటే ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ పనుల్లో విజయం సాధిస్తారు. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. మీరు అనుకునే విధంగా డబ్బును అందుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉందండి. ఇక కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆర్థిక లాభాలు వస్తూనే ఉంటాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో మరింత దగ్గర అవుతారు. ఎవరైనా గొడవల్లో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీరిద్దరు కూడా వాటన్నిటిని మర్చిపోయి ఒక్కటవ్వబోతున్నారు. ఇకపోతే మీకు అందరికన్నా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే అందుకు మంచి అర్థం ఏది ఉండదండి. ఇక మీరు సాధారణంగా కింద పడారనమాట. ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం మీలో ఉంటుంది. ఎదుటివారు ఎటువంటి సవాళ్లు ఇస్తున్నా స్వీకరిస్తారు. అంది వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు యూజ్ చేసుకుంటారు. అలాగే కష్టపడడం అనే దాన్ని మీరు ఇష్టంగా భావిస్తారు. జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు. అనుకున్న పని చేయాలని తప్పిస్తుంటారు. మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్న తట్టుకుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా అనుకునేది పూర్తి చేస్తారు. చిన్న
చిన్న విషయాలకు కూడా కృంగిపోయే మనస్తత్వం మీకు అస్సలు ఉండదండి. ఇది ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు కాబట్టి భయం అనే పదానికి మీకు అసలు అర్థం అనేది తెలియదు. ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయించుకుంటారు. ఆ ప్రకారం గెలుపొందుతారు. ఓటమి ఎదురైనా తట్టుకుంటారు. తిరిగి దృఢంగా మారుతారు. కింద పడినా పైకి లేస్తారు. పనిని చాలా ఇష్టంగా చేస్తారు. ఎదుటి వారిని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు తులారాశి వారు. ఇకపోతే ఈ రాశి వారికి ఇక నుంచి అంతా కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి మార్పులు కొరికిన వారికి చక్కగా నిరుద్యోగులైనా సరేనండి మీకు గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతుందండి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయండి. వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది. అంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. ఇక అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. స్వగృహంలో శుభకార్యాలు జరిగే సూచన కనబడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ ప్రియమైన వారి నుంచి బహుమతులను అందుకుంటారు తులారాశి వారు. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీరు తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇక అదే విధంగా మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందున ప్రతి వ్యాపార నిపుణులు అలాగే ఉద్యోగులు లక్ష్య సాధనకు ప్రాధాన్యతనిస్తారు. తమ తమ రంగాల్లో గొప్ప గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ రాశి వారు రాబోయే రోజుల్లో పొందుతారనమాట. ఆదాయ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయన్నమాట. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. న్యాయపరమైనటువంటి విషయాల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలని కలలు కనేవారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మతపరమైన సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. గౌరవం కూడా పెరుగుతుంది. గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. ఖర్చులు తగ్గడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఫ్యామిలీలో సంతోషంగా గడపడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా మంచి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేసే ప్రతి పనిలో కూడా ఆదాయం వచ్చేలా చంద్రుడు చూస్తాడు. వృత్తి వ్యక్తిగత జీవితాలు రెండింటిని కూడా సమంగా చూస్తారు. వ్యాపారంలో డబ్బు మంచి నీళ్ళ ఖర్చు చేసినప్పటికీ ఎంత ఖర్చు చేశారో అంత డబ్బు తిరిగి వస్తుంది, మీ చేతుల్లోకి వస్తుంది. అయితే డబ్బు ఉంది కదని వేస్ట్గా ఖర్చు పెట్టకండి. ఇకపోతే పోగొట్టుకున్న మనశ్శాంతి మీ దరికి చేరుతుంది. ప్రతి అడుగులోనూ ఈ యొక్క తులారాశి వారు విజయాన్ని సాధిస్తారు. మీరు ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధించడంతో పాటుగా మీ పిల్లల నుంచి శుభవార్తలు కూడా వింటారండి. వర్తక వ్యాపారాలు చేసేవారు ప్రాఫిట్స్ని పొందుతారు. నూతన ఒప్పందాలు చేసుకుంటే మంచిదండి. ఇక తులారాశి వారికి ఆర్థికంగా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఇక తులారాశి వారి ప్రేమ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి అంటే అభివృద్ధి అనేది కనిపిస్తుంది. జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైనటువంటి లాభాలు వస్తూనే ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్తున్నారండి జ్యోతిష పండితులు. అలాగే తులారాశి వారి ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. ఎవరైతే మీలో నిజంగా ప్రేమించుకుంటారో స్వచ్ఛమైన మనసుతో ప్రేమించుకుంటారో అటువంటి వ్యక్తులకి మాత్రమే ఈ సమయంలో మీ యొక్క లవ్ అనేది సక్సెస్ అవుతుంది. మీరు ఎప్పటి నుంచి మీ యొక్క ప్రేమ గురించి మీ పెద్దలకు చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి మాత్రం ఈ సమయం చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మీరు ఏదైతే పెళ్లి ప్రపోజల్ ఉంటుందో మీ పెద్దవారికి ఎప్పుడైతే చెప్తారో వారు స్టార్టింగ్లో మాత్రం కాస్త ఫైర్ అవుతారండి. కానీ మిమ్మల్ని మీ ప్రేమను అర్థం చేసుకుని ఖచ్చితంగా మీ పెళ్లికి మీ యొక్క పెద్దల నుంచి సహకారం లభిస్తుందండి. రెండు కుటుంబాల నుంచి ఇరువైపుల నుంచి కూడా వారి యొక్క సహకారం మీకు లభిస్తుంది. వారి యొక్క సమక్షంలో మీ పెళ్లి జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి అన్ని రకాలుగా కూడా పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఈ సమయంలో పూర్తవడం జరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశాలు తీసుకువస్తుంది. అయితే ఈ యొక్క తులారాశి వారికి కలిసి వచ్చే సమయంగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. సో చూశారు కదా, ఏప్రిల్ 17వ తేదీ గురువారం నాడు తులారాశి వారికి రాత్రి 8 గంటల తర్వాత ఏం జరగబోతుందో, అదేవిధంగా గ్రహాల అనుకూలత వల్ల మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను అందుకుంటున్నారో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకోబోయే ముందు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.